విశాఖ దశ తిరగబోతోంది. ఎందుకయ్యా అంటే ఏదైతే విశాఖపట్నానికి గూగుల్ ఏదైతే డేటా సెంటర్ పెడతానంటుండటంతో ఏకంగా 6 ఏది దానికి బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రాబోయేటటువంటి రోజులలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సంబంధించినటువంటి అంశానికి రంగం సిద్ధం చేసుకుంది అన్నటువంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా టచ్ చేసుకొస్తుంది. 6 బిలియన్ డాలర్లకి భారీ పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ అత్యాధునిక పవర్ ఇన్ఫ్రాతో నిర్మించబోతున్నారు అన్నటువంటిది. గూగుల్ ఆల్ఫాబెట్ సంస్థకి భారతదేశంలోని మొట్టమొదటి అతిపెద్ద డేటా సెంటర్ కింద ఇది రాబోతుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అంటే ఆటోమేటిక్గా డేటా సెంటరే కాదు, దాని మూలంగా ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం కలిపితే 6 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి. కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, ఆ ఉద్యోగులకి అవసరమైనటువంటి బ్రాండింగ్ బట్టల కోసం అని చెప్పి బ్రాండింగ్ షోరూమ్లు, వాటిట్లో పనిచేసే వాళ్ళు, కార్లు వాటిట్లో అమ్మేటటువంటి వాళ్ళు, ప్లస్ కర్రీ పాయింట్ల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి వస్తున్నాయి కదా. అట్లాగా విశాఖపట్నం దశ దిశ మారబోతోంది రాబోయే రోజుల్లో భారీ ఎత్తున, ఇది కనుక సక్సెస్ అయితే. కాకపోతే ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే అమరావతిలో పెట్టడానికి ముందుకు రాలేదు, విశాఖలో పెట్టడానికి ముందుకు వచ్చింది.